ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా స్వామివారి యొక్క ఆతిథ్య సేవలైతే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారైతే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆతిథ్య సేవలు అయితే మీకు స్వామివారి యొక్క కళ్యాణం కానీ, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు మనకి రేపు ఏప్రిల్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చండి. సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కళ్యాణోత్సవం అంటే భార్యాభర్త ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఇద్దరు కావాలి ఇద్దరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ సేవలు అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి. టికెట్ కాస్ట్ మీకు చాలా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్త ఇద్దరికి కలిపి ₹1000, ఉంజలి సేవ అయితే ₹500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ అయితే ₹500 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూలై నెలకు సంబంధించి బట్టి ఈ శ్రీవారికి దర్శన టికెట్లు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.